హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మై వీడియో ఎలా ఉంది చెప్పండి. ఏదన్నా మార్పులు చేసుకోవాలా చెప్పండి. అర్లీ మార్నింగ్ లేయడం, ఎండకు వెళ్ళడం, డి విటమిన్ కొరకు. ఈ మధ్య కొంచెం నాకు డి విటమిన్ తగ్గిందని చెప్పారు డాక్టరు. అందుకని నాకు తెలిసిన ఎక్సర్సైజులన్నీ నేను చేసుకుంటున్నాను. ఏదో బయటికి వెళ్ళకుండా కొంచెం నా లెగ్ కూడా కొంచెం బాగాలేదన్నమాట. అందుకని పైన మేడ మీద డాబా పైన డైలీ రొటీన్ చేసుకుంటున్నాను. ఎక్సర్సైజులు నాకు తెలిసినవి. అలాగ ఎండకు డి విటమిన్ బాగా తగ్గింది కాబట్టి ఒక 1 అవర్ 15 మినిట్స్ దాకా ఉండి చక్కగా నా ఎక్సర్సైజులు అన్నీ చేసుకొని చక్కగా కిందికి వెళ్ళి హాట్ వాటర్ తీసుకొని వేడి నీళ్లు తాగేసి చక్కగా టిఫిన్ చేసేసుకొని, ఈరోజు మా వారి పుట్టినరోజు అనమాట. ఏమేమి చేయాలని ఆలోచించుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఆయనకి ఇష్టమైనవన్నీ నేను ముందే నిన్న ఈవినింగే తెచ్చేసుకున్నాను. ఆయనకు చాలా ఇష్టమైనవి గుమ్మడికాయ అండ్ చిక్కుడుకాయ ఒకటి ఇష్టము. తర్వాత పొటాటో అంటే బంగాళదుంప అంటాం మేము. బంగాళదుంపలో కూర అంటే చాలా ఇష్టము. నిమ్మకాయ పులిహార అంటే ఇంక అబ్బో మామూలు ఇష్టం కాదు. చక్కగా ఎంత బాగా తింటారో అనమాట. అతనికి ఇష్టమైనది పరమాన్నం అనమాట. అన్నీ చూడండి, ఎండకు కూర్చొని అలాగా ఎంత రిలాక్స్గా ఉంటుందో. పొద్దున పూట హాయిగా మనసు ప్రశాంతంగా ఓన్లీ ఒక్కదాన్ని అలా కూర్చొని అన్నీ ఆలోచించుకుంటూ అలా ఉంటానన్నమాట. హ్యాపీగా ఏదో అలా లైఫ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసరికి మా వారు నా టిఫిన్ తెచ్చేసారు. టిఫిన్ తీసుకొచ్చేసారు. అది ఎందుకంటే ఈరోజు ఆయన బర్త్డే కదా, నాకు ఇష్టమైంది కూడా ఉండాలి కదా. అందుకని నాకు పూరి ఇష్టం అనమాట. పూరి తీసుకొని వచ్చారు. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మాకు ఇక్కడ వైజాగ్లో మా ఇంటి దగ్గరే అనమాట. చాలా బాగా చేస్తారు. వేడిగా పూరీలు తీసుకొని వచ్చారు. అందరి పిల్లలకి, నాకు, ఆయనకు. మా పనాయమ్మకేమో ఇడ్లీ తీసుకొచ్చారు. ఎందుకంటే మేము తింటుంటే బాగోదు కదండి, తనకు కూడా పెట్టాలి కదా. అందుకని తనకు కూడా పెట్టాను అనమాట. తను ఇడ్లీ తినేసింది, నేనేమో వేడిగా పూరీ తినేసాను. అలాగా పూరీలు తినేసి మా పనమ్మాయికి కూడా ఇడ్లీ పెట్టేసి మొత్తం అన్ని గిన్నెలు అవన్నీ వేసేసుకొని కొంచెం కూరగాయలు అవన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట. లంచ్ కూడా అయిపోయింది. ఒకసారి చూడండి నేనేం చేశాను అనేది. గుమ్మడికాయ కూర, వేడి గుమ్మడికాయ కూర, బంగాళదుంప కర్రీ, పొటాటో ఫ్రై, బీన్స్ కర్రీ అంటే చిక్కుడుకాయ కూర. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా వారి బర్త్డే కాబట్టి ఆయనకు సంబంధించినవన్నీ చేశానన్నమాట. ఆయనకి ఇవన్నీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ కంచంలో పెట్టేది వీడియో తీసాను. ఎలా ఉందో చెప్పండి. గుమ్మడికాయ కూర చాలా ఇష్టం అనమాట ఆయనకి. ఆయనకు నచ్చినవన్నీ చేశాను. సబ్స్క్రైబ్ మై ఛానల్.